హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియోలో మేము జపాన్లో దివాళీ సెలబ్రేట్ ఎలా చేసుకున్నామో నేను చూపెట్టబోతున్నాను. అండ్ ఆల్సో మీరందరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు దివాళీ నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి. ఇంకా నా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ నౌ. చలో దెన్ ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా. దివాళీ అంటేనే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ కాబట్టి నా దగ్గర ఉన్న వాటితో ఇలా నేను సింపుల్గా డెకరేట్ చేసుకున్నాను. సో ఇవన్నీ నేను ఇండియా నుంచే తెచ్చుకున్నాను. ఇంకా చాలా చేద్దాం అనుకున్నాను, కానీ ఒకవేళ నేను తెచ్చుకున్నా కూడా అసలు జపాన్లో ప్లేసెస్ సరిపోదు అవన్నీ స్టోర్ చేయడానికి. సో అందుకే నా దగ్గర ఉన్న వాటిలో సింపుల్గా చేసుకున్నాను. అండ్ ఆల్సో దివాళీ నా అవుట్ఫిట్ ఇదే. సో ఫస్ట్ నేను శారీ కట్టుకుందాం అనుకున్నా కానీ బట్ చలి బయట బాగా పెరిగిపోయింది. సో అందుకే కొంచెం కుర్తా అయితే కొంచెం బెటర్ అనుకొని ఇలా వేసుకున్నాను. బై ది వే నేను ఇది డ్రెస్ వచ్చేసి మింత్రాలో తీసుకున్నాను. సో మీకు ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. సో ఇదైతే చాలా బాగుండే కలర్, వేసుకోగానే మంచిగా బ్రైట్ కనిపించింది. సో నాకైతే బాగా నచ్చింది. అండ్ పృథ్వీ కూడా అన్నాడు చాలా బాగుంది నీకు ఈ డ్రెస్ నీ మీద అనేసి. సో సాయంత్రం అయింది కాబట్టి మంచిగా దీపాలన్నీ వెలిగించుకున్నాను. బట్ నా దగ్గర కొన్ని మట్టి దీపాలు ఉండే, సో అవి నేను దేవుడి దగ్గర పెట్టాను. అండ్ ఈవినింగ్ లక్ష్మీ పూజ చేశాను. సో జనరల్గా అయితే మా మమ్మీ వాళ్ళు లక్ష్మీ పూజ చేస్తారు ఈవినింగ్. మా అత్తయ్య వాళ్ళ సైడ్కి ఏమో నోము ఉంటుంది అనమాట, కేదారేశ్వరి నోము. సో నేను లాస్ట్ ఇయర్ ఇండియాలో ఉన్నప్పుడు అయితే మంచిగా అటెండ్ అయ్యాను, నేను విహాన్. పృథ్వీ ఆ టైం జపాన్లోనే ఉండే. సో ఈ ఇయర్ మేము జపాన్లోనే ఉన్నాం ఈ దివాళీ కాబట్టి మేము ఆన్లైన్లో వీడియో కాల్లో అటెండ్ అయ్యాము పూజ అయ్యే టైంలో. No stop blue. రీసెంట్గా నరసింహ మూవీ రిలీజ్ అయింది కదా, దాంట్లో భక్త ప్రహ్లాద్ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అలా చెప్తా ఉంటాడు కదా. సో అది విహాన్ చూసి తను కూడా చెప్పడం స్టార్ట్ చేశారు. ఎవరైనా ఆ మూవీ చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. పిల్లలు ఉన్న వాళ్ళైతే మస్ట్ కంపల్సరీ చూడండి. బికాజ్ అది యానిమే మూవీ కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా చూస్తారు. సో నేనైతే రికమెండ్ చేస్తాను మీ అందరినీ. థ్యాంక్ యూ. ఇట్లా హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ. వియాన్ ఏ బాంబ్స్ కావాలి నాన్న? ఏ బాంబ్స్ కావాలి? ఏది కావాలి నీకు? వావ్, సో మెనీ బాంబ్స్ ఉన్నాయి ఇక్కడ. నీకేం కావాలి? కాకర పుల్లలు కావాలా? టుప్ టుప్ బాంబ్స్ కావాలా? కాకర పుల్లలు కావాలా? చెప్పు, ఏం కావాలి చెప్పు. ఇవి కావాలా? వావ్, దాంట్లో ఏమేమి ఉన్నాయి చూపెట్టు. ఏమేమి ఉన్నాయి దాంట్లో బాంబ్స్? ఇటు చూపెట్టు. ఏ సో మెనీ బాంబ్స్ ఉన్నాయి దాంట్లో. ఇంకేం కావాలి నీకు? చాలా ఇంకా కావాలా? ఓన్లీ వన్ చాలా నీకు? యూ లైక్ బాంబ్స్? వియాన్ కమ్ హియర్. హ్యాపీ దివాళీ. అయితే ఆల్మోస్ట్ ఈవినింగ్ అవుతుంది. ఇక మంచి ఇంట్లో దేవుడి దగ్గర దీపం ముట్టించేసి అండ్ లక్ష్మీ పూజ చేసేసి సో ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాం బాంబ్స్ కి. జనరల్ గా ఇంటి బయట కాల్చొద్దు, పార్క్స్ లో వెళ్ళేసి కాల్చాలన్నమాట. సో అండ్ జస్ట్ ఏమంటారు విహాన్ ఎంజాయ్ చేయడానికి జస్ట్ ఇవి అగరబత్తులు, కాకర పుల్లలు. సో కాకర పుల్లలు ఇవి. సో విహాన్ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడు. ఆయననే వెళ్ళి తెచ్చుకున్నాడు ఇది. సారీ ఎక్సైటెడ్ నచ్చింది సెలెక్ట్ చేసుకున్నాడు అక్కడ షాప్ లో విహాన్. సో ఇక్కడ జపాన్లో సమ్మర్ ఫెస్టివల్ ఉంటుంది. సో ఆ టైంలో వీళ్ళు జనరల్గా ఇలాంటి క్రాకర్స్ తీసుకొని పార్క్ వెళ్ళి కాల్చుకుంటారు. సో మేము ఏం చేస్తామంటే అవి తీసుకొని అప్పుడప్పుడు, ఇప్పుడైతే మేము డైరెక్ట్గా వెళ్ళి షాప్లోనే తీసుకున్నాం, కానీ అప్పుడప్పుడు ఏం చేస్తామంటే ఆ సమ్మర్ ఫెస్టివల్ నాడే తీసుకొని పెట్టుకొని దివాళీ టైంలో యూజ్ చేసుకుంటాము. సో డోంక్యూ అనేసి ఒక షాప్ ఉంటుంది అనమాట. అందులో 365 days ఎప్పటికీ బాంబ్స్ అవైలబుల్గా ఉంటుంది. మోస్ట్లీ అయితే సమ్మర్ ఫెస్టివల్ నాడు ఎక్కువ మనకి దివాళీ టైంలో ఎక్కువ బాంబ్స్ క్రాకర్స్
క్రాకర్స్ ఎలా ఎక్కువ కనిపిస్తాయో సేమ్ అలాగే. సో అది సంగతి. సో మీరు అందరు మంచి పూజ చేసుకున్నారా? అండ్ స్వీట్స్, దివాళీ అంటేనే స్వీట్స్. ఎస్, సో అది మంచి అనిపిస్తుంది దివాళీ అంటే. నాకైతే చాలా మెమరీస్ గుర్తొస్తున్నాయి. లాస్ట్ ఇండియాలో ఉన్నాను, ఈ టైం దివాళీ అయితే జపాన్ లో ఉన్నాం. అండ్ ఈ వెనకాల డెకరేషన్ అంతా చిన్నగా చేసుకున్నాం అనమాట. సో మంచి అనిపిస్తుంది దివాళీ వైబ్స్. చలో లెట్స్ గో, లేట్ అయిపోతుంది. ఆల్రెడీ 5 కి చీకటి అయిపోతుంది, ఇప్పుడు 5 అవుతుంది. ఇక వింటర్ స్టార్ట్ అవుతుంది ఆల్మోస్ట్. సో అది లెట్స్ గో. మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక చిన్న పార్క్ అయితే వచ్చినాం. ఇక్కడ నన్ను ఉంటారా చూసి అనుకుంటారేమో వీళ్ళు ఏం చేస్తారు ఏంటిది అని చెప్పేసి మన అనేది. అరే హనాబీ ఫెస్టివల్ అయిపోయింది కదా, సమ్మర్ ఫెస్టివల్ వీళ్ళు ఎందుకు కలుస్తారు ఇప్పుడు అని చెప్పి అనుకుంటా ఉంటారు. కానీ విహాన్ ఇటు చూడు, నావి సో ఇన్ని వెరైటీస్ అన్ని కాకరపోతులే. హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ. స్లోలీ స్లోలీ. హ్యాపీ దివాళీ. యాక్చువల్గా అయితే విహాన్ పుట్టక ముందు నేను పృథ్వీ జపాన్లో ఉన్నప్పుడు ఎప్పుడు దివాళీ సెలబ్రేట్ చేసుకునేది కాదు. బికాజ్ ఇద్దరమే కదా, ఏం సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పేసి ఏదో జస్ట్ ఏమంటారు పూజ ఒక్కటే చేసుకునేదాన్ని. కానీ ఇలా బయటికి వచ్చి క్రాకర్స్ అవి ఇవి అని చెప్పేసి అసలు ఇంట్రెస్టే ఉండకపోయేది. ఎంతైనా చిన్నప్పుడు ఉండే ఎగ్జైట్మెంట్ అయినా ఇంట్రెస్ట్ అయినా పెద్దగా అవుతుంటే పోతూ ఉంటుంది కదా. బట్ మళ్ళీ మా విహాన్ పుట్టాక అంటే పిల్లలు పుట్టాక వాళ్ళని చూస్తుంటే మనకి హ్యాపీ అనిపిస్తుంటుంది. వాళ్ళ కోసమైన పండుగని జరుపుకోవాలనిపిస్తుంది. బికాజ్ వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు కదా. సో మనం ఎట్లా మెమరీస్ని గుర్తు తెచ్చుకుంటున్నామో మనం కూడా వాళ్ళకి మెమరీస్ క్రియేట్ చేయాలంటే ఇప్పుడు మనం పండుగలు చేయాలి కదా. సో అందుకే మళ్ళీ మా విహాన్ కోసం మేము కూడా హ్యాపీగా ఇలా దివాళీ అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దగ్గర ఉన్న క్రాకర్స్ అన్ని మేము కాల్చుకొని ఆల్మోస్ట్ ఒక 1.5 hours వరకు పార్క్లో టైం స్పెండ్ చేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. యాక్చువల్గా మట్టి దీపాలలో పెట్టాలి కానీ నేను మట్టి దీపాలు దేవుడి దగ్గర పెట్టాను. సో ఇది జస్ట్ ఇక నాకు చాలా లైటింగ్స్ కావాలని ఇక నేను నాకు ఇక్కడ ఇవే దొరికాయి. సో అందుకే నేను వీటితోనే కానిస్తున్నా. ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా లైక్ ఇండియాలో ఉన్నంత సెలబ్రేట్ అయితే మేము ఇక్కడ చేసుకోలేము. సో మేము ఎంతో లైక్ ఉన్న దాంట్లో చిన్నగా హ్యాపీగా చేసుకుంటాము. బట్ సమ్వేర్ మా మనసులో ఇద్దరు మనసులో ఉంటుంది అనమాట. అదే ఇండియాలో మాత్రం ఈ టైంకి ఉంటే మాత్రం కంపల్సరీ ఇది చేసేవాళ్ళం అది చేసేవాళ్ళం అని అయితే మా ఎక్కువ ముచ్చట్లు ఇవే ఉంటాయి. సో అవన్నీ మెమరీస్ని గుర్తు తెచ్చుకుంటూనే మేము పండుగని చేసుకుంటాం అన్నమాట. యాక్చువల్గా అయితే మనకు ముగ్గు వేయడం రాదు, అంత టాలెంటెడ్ కాదు మనం. సో ఏదో మనకు వచ్చినట్టుగా స్టెప్స్ మీద అంతా దీపాలు వేసి ముగ్గుతో వేసి ఆ తర్వాత ఈ క్యాండిల్స్తో అరేంజ్ చేశాను. సో మంచిగా అనిపిస్తుంది, దివాళీ వైబ్స్ ఫీల్ వస్తుంది. సో ఇలాగా ఇంటి నిండా దీపాలు పెట్టిన తర్వాతనే నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ వచ్చింది. యాక్చువల్లీ ఇంకా పెట్టాలి అని బట్ నా దగ్గర కొన్ని క్యాండిల్స్ ఉండే, సో వాటితో పెట్టాను అనమాట. సో నేనైతే చిన్నప్పుడు లైక్ నా డ్యూటీ ఎస్పెషల్లీ మా మమ్మీ నాకు దీపాలన్నీ వెలిగించి ఇంటి నిండా పెట్టు అనేది. సో నేను 3 sisters కాబట్టి మంచిగా ఇంటిని అయితే బాగా డెకరేట్ చేసేవాళ్ళము చిన్నప్పుడు. సో అదన్నీ గుర్తొస్తున్నాయి అన్నమాట. సో ఇలా మెమరీస్ అన్నిటినీ గుర్తు తెచ్చుకుంటూ మా దివాళీ ఇలా హ్యాపీగా పీస్ఫుల్గా సింపుల్గా చాలా బాగా జరిగిందని అయితే మేము అనుకుంటున్నాం. సో మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ నోటిఫికేషన్ బెల్ సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చలో దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ కంచన్.